మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేంటి కళ్ళు ఇలా తిరుగుతున్నాయి? అమ్మా, ఏమైంది భాగ్యం? ఏం లేసిందు, నాకెందుకో మగతగా ఉంది. కాసేపు ఇలా పడుకుంటాను. సరే భాగ్యం, పడుకో. అమ్మా, నేననుకున్నట్టు ఆ డాక్టర్ నీకు మందులేస్తే ఏ ఉపయోగం ఉంటుంది బామ్మ? ఈ సింధునే మందులేయాలి, దాని జుట్టు పట్టుకుని మేం ఆడుకోవాలి. అప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అమ్మా, అమ్మా, సరే భాగ్యం, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగేనే. బామ్మ, ఇంకొద్దిసేపట్లో నీ ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతాయి. నీకు తప్పుడు మందులిచ్చి నీ ప్రాణం పోవటానికి కారణమైన సింధు హత్యా నేరం కింద జైలుకు పోతుంది. వచ్చి అయిపోయింది. రారా. నేనంటే నీకు అంత ఇష్టమా కన్యా? అవును ప్రేమ్, నువ్వంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం. నీ ప్రేమను పొంది నేను ఎంతో ఎంతో అదృష్టవంతుణ్ణి. అయ్యో ప్రేమ్, బామ్మగారికి మందులిచ్చే టైం అయిందనుకుంటాను. అవును కదా, నీ ప్రేమలో పడి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇక్కడే ఉండు, నేను బామ్మగారికి మందులేసి వస్తాను. అట్నే ప్రేమ్, మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ప్రేమ్, ఏందమ్మి మధు, అంతా ఓకేనా? ఓకే పిన్ని. ఇక ఆ బామ్మగారి బెడద, ఆ సింధు టార్చర్ మనకి తప్పిపోయినట్టే.
ఇదేంటి బామ్మగారు మందులు వేసుకోకుండా నిద్రపోతున్నారు? ముందు లేపి టాబ్లెట్స్ వేద్దాం. బామ్మగారు, బామ్మగారు, లే బామ్మ, మందులు వేసుకోవాలి. బామ్మ, బామ్మగారు, బామ్మ నిన్నే. ఇంత ముద్దు నిద్రపోతుందేంటి? అంత పోకూడదే. బామ్మ, 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 బామ్మా బామ్మ. ఏమైంది డాక్టర్? ఎంత లేపినా బామ్మగారు లేవటం లేదు. నాకెందుకో కంగారుగా ఉంది. మంచి నిద్రలో ఉండదేమో. నిద్రలో ఉంటే లేపితే లేవాలి కదా. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదంటే బామ్మగారికి ఏదో అయ్యింది. అయ్యో అయ్యో, బామ్మగారికి ఏదో అయి ఉండదే. అన్నయ్య గారు, వదిన, అందరూ తొందరగా రండి. అయ్యో బామ్మ, బామ్మ, బామ్మ. అయ్యో సంధ్య, కన్యాకుమారి ఎంత లేపినా బామ్మగారు నిద్ర లేవడం లేదు వదిన. అత్తయ్య లేవండి. భాగ్యం, 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 భాగ్యం లే. ఏమండి? ఏమైందో చూడండి. ఏమైంది? ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడు మా బామ్మ ఆరోగ్యాన్ని చూసేది మీరే కదా, మీకు అర్థం కాకపోవడం ఏంటి? బామ్మగారు మందులు వేసుకోలేదు. ఇద్దామని వచ్చేసరికి ఇలా పడుకున్నారు. నేను ఎంత లేపినా లేవటం లేదు. మందులు నేనే ఇచ్చాను కదా, భాగ్యం వేసుకుంది. కాస్త నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది. నేనే దగ్గరుండి భాగ్యాన్ని పడుకోబెట్టాను. ఏంటి, మీరు మందులు ఇచ్చారా? ఇచ్చాను డాక్టర్ గారు. ఏ మందులు ఇచ్చావమ్మా? ఇదిగో ఈ మందులే ఇచ్చాను. ఏంటి, ఈ మందులు వేసావా? అవును, ఇదిగో ఈ మందులు కూడా ఇచ్చాను. అయ్యో, ఎంత పని చేసావమ్మా. ఈ మందులు బామ్మగారికి ఎలా ఇచ్చావు? ఇవి రాత్రిపూట వేసుకునే మందులు, నువ్వు ఉదయం పూట ఇచ్చావు. అలా ఎలా చేసావమ్మా? ఎవరిని అడిగి ఎలా చేసావు? ఇప్పుడు బామ్మగారికి ఏమైనా అయ్యో అయ్యో లేదు డాక్టర్, ఆ మందులు భాగ్యం వేసుకునే బాక్స్ లోనే ఉన్నాయి. అందుకే అవి తీసిచ్చాను. నేను రోజు అలానే చేస్తాను కదా, అందుకే అలా చేశాను. అయ్యో, ఏంటమ్మా నువ్వు చేసిన పని? రాత్రి వేసుకోవాల్సిన మందుల బాక్సులో పగలు వేసుకునే మందులు ఎలా ఉంటాయి? నేనే కదా రాత్రి ఉదయం పూట మందుల్ని వేరువేరుగా ఆ డబ్బాల్లో పెట్టాను. నువ్వు పొరపాటును కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ ఆ మెడిసిన్ వేసి ఉంటావు. ఈ మందులు ఉదయాన్నే వేయకూడదమ్మా. ఎంత పని చేసావు, ఎంత పని చేసావు? వేస్తే ఏమవుతుంది? తన హెల్త్కి బాగా ఇబ్బంది అవుతుందమ్మా. భాగ్యం, సింధు తప్పుడు మందులు వేసినందుకు దాని ఎఫెక్ట్ వల్ల బామ్మగారు కోమాలోకి వెళ్ళిపోయి ఉంటారంటారా? లేక డోస్ పెరిగి బామ్మగారు ఇంకా పైకి వెళ్ళి బామా? అయ్యో అమ్మా, అమ్మా, భాగ్యం, అమ్మా, లేమ్మా. భాగ్యం, అమ్మా, అమ్మా, లే భాగ్యం.
ఎంత పని చేసుండవు సింధు. డాక్టర్ గారు ఇప్పుడు ఏం డాక్టర్ చేయాలి? గారు మా బామ్మని ఎలాగైనా కాపాడండి సార్. మా బామ్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు. మా అమ్మ స్కూల్లోకి వచ్చేలా చేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మా అమ్మకి ఏం కాకుండా చూడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, చూడండి డాక్టర్. మీరందరూ కంగారు పడకండి, దయచేసి నన్ను కంగారు పెట్టకండి. డాక్టర్ గారు నేను చేయాల్సింది చేస్తాను. మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి. బామ్మగారికి గాలి ఆడాలి కదా. అమ్మా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అమ్మకేం కాదు కదా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా సింధు నువ్వు కూడా బయటికి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా. దాము అమ్మ, అమ్మ భగవంతుడా, మా అమ్మకేం కాకుండా చూడు స్వామి, ఏం కాకుండా చూడు. ఏం చేసావే మా అత్తయ్య గారిని? నేనేం చేయలేదు అత్తయ్య. నిన్ను మా ఇంటికి తీసుకొచ్చిందే మా అత్తయ్య గారి గురించి. అలాంటిది నువ్వే మా అత్తయ్య గారి ప్రాణాల మీదకి తెస్తావా? నాకేం తెలియదు అత్తయ్య, నేనేం చేయలేదు. నీకు తెలియకపోవడం ఏంటి? నువ్వే కదా డాక్టర్ లేనప్పుడు దగ్గరుండి బామ్మగారికి మందులిచ్చేది. బామ్మగారు నిన్ను ఎంత నమ్ముండారు సింధు. ఎవరిచ్చినా మందులేసుకోరు, ఒక్క నువ్వు ఇస్తేనే వేసుకుంటారు. ఎందుకు సింధు ఎట్టా చేసుండావు? అసలే మా అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. మందుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సింధు. నేను జాగ్రత్తగానే ఉన్నాను మావయ్య, కానీ జాగ్రత్తగా ఉంటే ఎందుకే ఇలా జరుగుతుంది? అసలు ఆ డాక్టర్ని కూడా కాదని సింధుకెందుకు ఆ మందుల పని అప్పచెప్పారమ్మా? నేను మాత్రం ఏం చేయమంటావురా? మీ బామ్మని ఈ మహాతల్లి అంతలాగా బుట్టలో వేసుకుంది. అప్పటికి నేను అంటూనే ఉన్నాను, అత్తయ్య మీకే అవసరం పడ్డా నన్ను అడగండి అని. కానీ ఏది కావాలన్నా ఇదిగో దీన్నే అడుగుతుంది ఆవిడ. అక్క, బామ్మగారు ఇప్పుడు కోమాలోంచి బయటికి రాకపోతే ఏంటి పరిస్థితి? కోమా నుంచి బయటికి రాలేదంటే ఇంకా మనిషి మనకి దక్కనట్టే చెల్లి. మా అత్తయ్యని చంపటానికే వచ్చావు కదే నువ్వు. ఛీ! నిక్షేపంలో ఉండే బామ్మగారు మాట మంతి లేకుండా జీవం లేని జీవోత్సవంలాగా అయిపోయి ఉండారు. ఇదంతా సింధు వల్లే అమ్మి. బామ్మగారుండుంటే ఇల్లంతా ఎంత ఆడవిడిగా ఉండేదో, గలగలా మాట్లాడేది. ఆ సరదా సంతోషం అంతా ఇప్పుడదంతా మోగపోయింది. సింధు పిల్లల్ని చూస్తే నా ఆరోగ్యం తొందరగా నయమవుతుంది అంది అత్తయ్య. చివరికి దీనివల్లే అత్తయ్యకి జరగరాని అనర్థం జరిగింది. నేనేం చేయలేదు అత్తయ్య, నా మాట నమ్మండి. నేను కరెక్ట్ గానే మందులు వేశాను. నువ్వు కరెక్ట్ గా మందులు వేస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. మా అమ్మ కోసమైనా సింధుని మన ఇంటికి తీసుకొద్దామని ఎంత గొడవ చేసి నన్ను దీన్నింటికి తీసుకెళ్లి నా చేత బ్రతిమలాడించి మరి దీన్నిక్కడికి తీసుకొచ్చావు కదా చంద్ర. అప్పటికి నీకు నేను చెబుతూనే ఉన్నాను, సింధు వద్దు చంద్ర, అది ఎక్కడ ఉంటే అక్కడ మనశ్శాంతి ఉండదు అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, మన మనశ్శాంతితో పాటు మనిషినే దూరం చేసేసింది. అమ్మా తల్లి, నీకొక దండం. ఇప్పటి వరకు మా అత్తయ్యకి నువ్వు చేసిన సేవలు చాలు. ఇక మీదట మా అత్తయ్యని మేమే కాపాడుకుంటాం. నువ్వు ఈ క్షణమే మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాల మీదకి తెస్తావో. వద్దు, నువ్విక్కడ అస్సలుండొద్దు, వెళ్ళిపో. ఎందుకు దాము తొందరపడతావు? లోపల డాక్టర్ గారు చూస్తున్నారు కదా, ఆవేశపడకు.
కాసేపు ఆగుదాము. ఇంకా ఏంటి చంద్ర ఆగేది? ఏయ్ పోతావా లేదా? అది కాదత్తయ్యా. ఏయ్ పోవే. అది కాదత్తయ్యా, జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. నా మాట వినండి అత్తయ్య. ఏయ్ పొమ్మని చెప్తున్నాను కదా. అత్తయ్య నడవే. ప్లీజ్ అత్తయ్య వదలండి అత్తయ్య, నా మాట వినండి. డాక్టర్ డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? మా బామ్మకి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు భాగ్యం పరిస్థితి ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి. ఏంటి డాక్టర్, ఏం మాట్లాడరేంటి? అమ్మి, డాక్టర్ ఏమీ మాట్లాడలేదంటే ఆ ముసలిది డబ్బా కట్టేసిందా ఏంటి? డాక్టర్ అవతారం చూస్తా ఉంటే నాకు అదే అనిపిస్తా ఉండదమ్మి. ఏం చెప్తాడో చూద్దాం. అసలు బామ్మగారు ప్రాణాలతో ఉన్నారా లేదా ముందది చెప్పండి. నా ప్రాణం అంత త్వరగా పోదే. అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? నీకేం కాలేదు కదా? నాకేమవుతుందిరా, నేను గుండ్రాయిలా ఉంటాను. భాగ్యం. సింధు, సింధు ఎందుకు ఏడుస్తున్నావే? నాకేం కాలేదు, నేను నిక్షేపంగానే ఉన్నానే. అది కాదు బామ్మగారు, మీకు సింధు రాంగ్ మెడిసిన్ ఇచ్చింది కదా, అయినా కూడా మీకేం కాలేదా? అంటే ఏంటే నీ ఉద్దేశం? నాకేమైనా కావాలని నువ్వు కోరుకుంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. రాత్రి ఇవ్వాల్సిన మందులు పగలిస్తే ప్రమాదం కదా అని. నాకేమీ ప్రమాదం లేదు. సింధు ఉండగా నాకేమీ కాదు కూడా. సింధు నాకు కరెక్ట్గానే మందులిచ్చింది. నా ఆరోగ్యం విషయంలో నా మనవరాలు అంత నిర్లక్ష్యంగా ఉంటుందా? పొరపాటున కూడా ఉండదు. నీకేమైందోనని చాలా టెన్షన్ పడ్డాం భాగ్యం. మిమ్మల్ని నా దేవుడే కాపాడాడు అత్తయ్య. ఎందుకే ఏడుస్తున్నావు? సింధు ఇచ్చిన మందుల వల్లే మీరు కోమాలోకి వెళ్లారని, మీ ప్రాణాల మీదకి వచ్చిందని పాపం సింధు గారిని ఇందాకటి నుంచి అందరూ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిట్టేశారు బామ్మగారు. ఎందుకే నా మనవరాల్ని మీరందరూ తిట్టారు? అందరూ కలిసి ముందు సింధుకి క్షమాపణ చెప్పండి. చెబుతారా లేదా? సింధు తప్పు చేసింది కనుకే మీ పరిస్థితి విషమించింది అత్తయ్య. కావాలంటే డాక్టర్ని అడగండి. చెప్పండి డాక్టర్. లేదు మేడం, సింధు కరెక్ట్గానే మందులిచ్చింది. మరి ఇందాక ఇవి రాత్రి మందులు పరగడుపున వేయకూడదని మీరే కదా అన్నారు. అది కంగారులో నేను సరిగా చూడలేదు మేడం. బామ్మగారి ఎంత పిలిచినా లేవకపోయేసరికి టెన్షన్లో ఉండిపోయాను. మరి మా భాగ్యం అంతమంది పిలిచినా కూడా ఎందుకు నిద్ర లేవలేదు? బామ్మగారికి కాస్త బీపీ డౌన్ అయ్యి మత్తుగా నిద్రపోయింది. ఇప్పుడంతా నార్మల్ స్టేజ్కి వచ్చింది.
ఆ చింపి వేసిన స్ట్రిప్స్ రాత్రి నేను వేసినవి. అలాగా? కాసేపు అందరినీ కంగారు పెట్టేశారు కదా డాక్టర్. విన్నావు కదా దమయంతి, ఇప్పుడేమంటావే? నేనంతా గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నీ కొడుకు సింధు అంటేనే మండిపడుతున్నారు. సింధుని తిట్టి బాధ పెట్టినందుకు క్షమించమని అడుగు. క్షమించమని అడగమని చెప్తున్నానా లేదా? నేనేం తప్పు చేశానని క్షమించమని అడగటానికి? ఈ డాక్టర్ హడావిడి చేసేసరికి మాకు కంగారు పుట్టింది అసలా. అయినా తనని నేను 2 మాటలు అన్నా కానీ అది మీ మీద ప్రేమతోనే కదత్తయ్య. మీకేమవుతుందేమోనని కంగారులో తనని 2 మాటలు అనుంటాను. దానికే క్షమాపణ చెప్పాలా ఏంటి? పోనీలే భాగ్యం, వదిలేసి. నా మనవరాలు చెప్పింది కాబట్టే మీ అందర్నీ నేను క్షమించి వదిలేస్తున్నాను. భాగ్యం, నీకిప్పుడేంటి? మా అమ్మ క్షమాపణ చెప్పడం కావాలి, అంతే కదా? సింధు, మా అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. పర్లేదు యష్. నా మనవడికున్న బుద్ధి మీ అందరికీ లేకుండా పోయింది. బుద్ధి లేకపోతే సరి. సింధు, రామ్మ వెళదాం. రా పద. ఏమోలే, ఏం జరిగినా సరే చివరికి అత్తయ్య గారికి ఏం కాలేదు. ఆ దేవుడే అత్తయ్యని కాపాడాడు. ఇక నువ్వు బాధపడకు చంద్ర. ఇంకా ఎందుకా కన్నీళ్ళు? నిజంగా నీకేమైందో అని నేనెంత భయపడ్డానో భాగ్యం. నిజంగా నాకేదైనా రోగం ఉందా ఏంటి? ఏదొకటి అవ్వడానికి? ఇదంతా నిన్ను యష్ని కలపడానికి నేనాడుతున్న నాటకమే. నీకు తెలుసు కదే.